ప్రజాధనంతో జీతాలు తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కరిస్తలేరు అంటూ ప్రజలు మాజీ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు. డబ్బులు ఇస్తే నిర్మాణాలకు పర్మిషన్లు, అక్రమ నిర్మాణాల దగ్గర పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని, వీటిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. అస్తవ్యస్తమైన రోడ్డు, అస్తవ్యస్తమైన పాలన అంటూ రోడ్డు లేవు, కనీసం దోమల మందు కొట్టే నాదుడు లేడు, వర్షాకాలం సమీపిస్తున్న నానాల పూడికతీత పనులు చేపట్టలేదని, ప్రజా సమస్యలు ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని, ఈ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని 2 గంటల సేపు జోన్ కమిషన్ కార్యాలయంలో కూర్చొని నిరసన తెలిపారు. వారం రోజులలో సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని జోనల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మోర్ దెన్ ఎనఫ్. అండ్ మొన్న మీరు ఉన్నారు కదా జయశైలం గారు వచ్చినప్పుడు, ఆ రోజు సునంద మేడం కూడా అక్కడే ఉంది కదా, ఆమె ఏమంది ఓకే అని అదే గేట్ పెట్టండి, ఏమి ఓకే కదా గేట్ అండ్ కంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ అంటే పార్క్ ఓడవద్దు తెలుసుగా, పార్క్ ఎట్లా పెడుతున్నాం దాంట్లో అదే మన చువల్లాగా ఉంటాయి కదా కరెక్ట్. అందరూ ఆ ఫెన్సింగ్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. ఆయన చేయడానికి ఏంటంటే కాంట్రాక్టర్లను సతాయించడానికో మరి ఇంకో రీజన్కో డిలే చేస్తారు తప్ప చేస్తారు. కింద ఉన్నది ఎంఆర్ఓ క్లియర్ చేసి కింద మన పక్కన మన ఎంప్లాయీస్ కోసం సార్ కష్టం వాళ్ళు కూడా వాడుతూ కదా ఈ క్రైమ్ నుంచి వాళ్ళు వాడుతారు. అందులో మన లైబ్రరీ ల్యాండ్ ఉంది, ఫస్ట్ అది దిగమని కావాలి. ఆనంద్ బాబులో సఫీల్ కూడా తొవ్వేసిన వ్యారైటీ లేదా సఫీల్ కూడా అసలు ఇక్కడ ఏ ఆఫీసర్ లేడు. నో ఆఫీసర్ ఈస్ ప్రెసెంట్ హియర్. ఇక్కడ అందరూ ఒక్కొక్కరిని ఇప్పుడు మేము తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఒక్కొక్కరు ప్రత్యక్షం అవుతుంది, స్వాహ అవాహం అంటే వచ్చింది తప్ప నోబడీ వాజ్ హియర్. ఇంజనీరింగ్ రోడ్లు పోయి ఆనంద్ బాగ్ చివరస్తాలో తొవ్వేస్తే వాడు కూడా తొవ్వేసిపోతాడు. మనకి ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అదే జనాలు పడిపోతున్నారు. అలాగే సఫీల్ కూడా చివరస్తాలో తొవ్వేసిపోతాడు. దాన్ని మనం 24 లక్షలు కడతాం, నోబడీ విల్ దాన్ని ఫాలో అప్. దెర్ ఇస్ నో శానిటైజేషన్. శానిటైజేషన్ అనేది అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉంది. చివరికి అసలు ఏ డిపార్ట్మెంట్ కనుక పనిచేస్తే స్ట్రీట్ లైట్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. స్ట్రీట్ లైట్స్ చేయలేనటువంటి పరిస్థితిలో ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ స్ట్రీట్ లైట్స్ చేయలేదు. శివాజీ పార్క్ ముందు ఐమాస్ లైట్లు కానీ నేరేడుమెట్లో చెప్పినట్టు పోలే నేనే 500 లైట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. 500 లైట్స్ నేను లాస్ట్ నా టర్మ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మల్కాజ్గిరికి అవసరం అని చెప్పి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి. ఒక లైట్ లేదంటారు. మనుషులు డబ్బులు తిన్నాం విన్నా, అన్నం తిన్నాం విన్నా, స్ట్రీట్ లైట్స్ తింటారా సార్? ఇక టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఒక ప్లాట్ ఉంటుంది. ఈ ప్లాట్ లో సగభాగం ఏమో పర్మిషన్ వస్తుంది, సగభాగం యూఎల్సీ అని చెప్పి తిప్పుతారు. ఆర్కే నగర్ బార్న్ అండ్ బ్రాటప్ హియర్. ఇక్కడ శివపురి కాలనీలో 5 ఫ్లోర్లు బిల్డింగ్ నడుస్తుంటుంది, పక్కన అన్ని పర్మిషన్ వస్తాయి. దాని పక్కన ఒక పేదోడు వచ్చి అడిగితే మిడిల్ క్లాస్ పర్సన్ ఇది యూఎల్సీలో ఉంది, నార్త్ క్లాత్ యూఎల్సీ వస్తుంది సార్. వాళ్ళని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తెప్పిస్తున్నారు. ఇట్లా చాలా మంది 30,000 40,000 తీసుకొని వాళ్ళకి రిటర్న్లు ఇచ్చినవి ఇవన్నీ 100 కేసులు ఉన్నాయి. శివాజీ స్టాచ్యూ పెట్టుకున్నారు కాబట్టి చేయగలిగితే చేయమనండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకోమనండి, వేరే దగ్గర వెళ్ళిపోమనండి. మీరు ఈరోజు అసలు ఇక్కడ పరిపాలన ఉందా అనేటువంటి విషయంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మల్కాజ్గిరి ప్రజానికం యొక్క రక్తం దాగుతున్నటువంటి ఈ అధికారులని నిలదీయడానికి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడే బటాయించడం జరిగింది. ముఖ్యంగా అనేక మంది అక్కడ ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అనేక చిన్న కంప్లైంట్లు ఇచ్చినటువంటి చాలా చిన్న హౌస్లో పర్మిషన్ 100 గజాల్లో 150 గజాల్లో పర్మిషన్ అప్లై చేసుకుంటే వాళ్ళని సతాయిస్తారు. అంటే 240 గజాల్లో 2 ప్లాట్లు చేసి ఒకరికేమో పర్మిషన్ వస్తుంది, ఒకరికేమో ఇది యూఎల్సీలో ఉందని చెప్తారా? మా శివపురి కాలనీలో యూఎల్సీ భూమి ఏ రాత్రి జనరేట్ అయిందని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఉందా? శానిటేషన్ పరిస్థితి అధ్వానంగా ఉంది. హార్టికల్చర్ పనులు పూర్తి చేయండి అంటే ఇప్పటివరకు చేయలే. మరి రానున్నటువంటి ఆల్రెడీ రోహిణి కార్తె నడుస్తుంది, మృగశిర కార్తె వస్తుంది, జనవరి 7వ తారీఖు 8వ తారీఖు వస్తుంది. ఇప్పటి వరకు డీసెల్టింగ్ చేయకపోతే రేపు వచ్చేటువంటి వర్షాకాలంలో ఏ విధంగా ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనంద్ బాగ్ చౌరస్తాలో ఇష్టానుసారంగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు కొట్టిపోయారు. మరి దానికి రిస్టోరేషన్ ఎప్పుడు చేస్తారు? అదేవిధంగా సఫీల్గూడలో టవర్ షిఫ్టింగ్ కోసం 24 లక్షల రూపాయలు కొడితే సగమేసి అండర్లైన్ కేబుల్ వదిలేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ముద్దు నిద్రపోతుర్రా? అడగరా? అంటే సిగ్గు, శరము, జ్ఞానము, అభిమానం ఏమైనా ఉందా వీళ్ళకి? ప్రజల రక్తం తాగుతూ ప్రజల రక్తంతో కట్టేటువంటి ట్యాక్స్
వీళ్ళు అన్నం తినేటప్పుడు ఆలోచన చేయరా? మేము చేసేటువంటి పనిలో కనీసం 10% అన్న నిజాయితీగా పనిచేయాలన్న ఆలోచన వీళ్ళకి లేదా? ఇన్ని అనేకమైనటువంటి పనులు పెండింగ్లో ఉంటే అది సమ్మర్ పోతోంది, సమ్మర్ క్యాంపులు జరగలేదు ఇప్పటివరకు పూర్తిగా. మరి ఆ చిన్న చిన్న కోచ్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఓల్డ్ సిటీలో పోయి చూడండి, వాళ్ళు తన్ని కోచ్లు కూడా వాళ్ళ మనుషులు ఉంటారు, స్పోర్ట్స్ స్టేడియంలు వాళ్ళవే ఉంటాయి, ఆ మొత్తం మెయింటెనెన్స్ కూడా వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ మన న్యూ సిటీలో మాత్రము మన పిల్లలకి స్పోర్ట్స్ ఉండవు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఇక్కడ జోనల్ కమిషనర్ ఉండడు, అధికారులు ఎవరు లేరు అక్కడ. అందుకే అంటే హోమగుండం వేసి ఆవాహన చేస్తే అధికారులు ఒక్కొక్కరిగా వచ్చి అప్పుడు సమాధానం చెప్పి ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు మొద్దు నిద్రపోతున్నటువంటి అధికారులను మేల్కొల్పడానికే ఈరోజు ప్రజా ఉద్యమానికి నడుంబికిచ్చాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. మీరు జోనల్ కమిషనర్ గారు హామీ ఇచ్చినట్టుగా ఈ వారం రోజుల లోపల ప్రతి పనికి హామీ ఇచ్చారు టైం బేస్డ్గా. ఈ టైం బౌండెడ్ టైంలో ఒకవేళ పనులు కనుక కాకపోతే మేము ఖచ్చితంగా ప్రజా ఉద్యమానికి నడుం బిగిస్తాం. ఉత్తమ్ నగర్లో చనిపోతున్నారండి రోడ్ల మీద పడిపోయి, ఆడ బీటీనేనే పోయేసిన. నీకేం బీటీ దొరకకపోతే సీసీ రోడ్ అయ్యాక మీకు ఏమైనా కష్టమా? వినాయక నెలలో చిన్న చిన్న ప్యాచులు అప్పుడేమో అడిగితే అనా మొత్తం రోడ్లు వేసేస్తాం ఇంకా వేయడానికి కూడా ఎక్కడ లేదని ఆఫీసర్లు అన్నారు. ఇప్పుడేమో చిన్న చిన్న ప్యాచులు ఏమంటే మళ్ళీ శాంక్షన్ పెట్టకపోతే సరే పెట్టు, శాంక్షన్ పెట్టు, నువ్వు ఇయ్యని అంటుండే ఏమన్నా? శాంక్షన్ ఇప్పించే బాధ్యత నాది. ఏం చేస్తావో ఏం చేసినా సరే కావాల్సిన పనికి శాంక్షన్ ఇప్పించేటువంటి బాధ్యత నాది. నీకు ఫైల్ పెట్టడానికి బతకమైతే ఎట్లా? అరే చిన్న చిన్న పని చేసుకునేటువంటి స్ట్రీట్ లైట్ వర్కర్లకు కానీ శానిటేషన్ వర్కర్లకు కానీ 2 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవండి. ఎట్లా పని చేస్తారు వాళ్ళందరూ? అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అనుభవం లేని అధికారులను తీసుకొచ్చి మల్కాజ్గిరి ప్రజలపైన పెట్టి వాళ్ళకి గుదిబందలుగా మార్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి వీళ్ళు టౌన్ ప్లానింగ్కి సంబంధించి నిజంగా ఇందాక చెప్పినట్టుగా ఒకే ప్లాట్ 240 గజాల్లో ఒక ప్లాట్కి పర్మిషన్ ఇస్తాడు. ఇంకో చిన్న వ్యక్తి 120 గజాలకు పోతే వాళ్ళకి యూఎల్సీ అని చెప్తారు. ఇదే విధంగా మా శివపురి కాలనీలో వ్యక్తి పోతే ఇట్లనే పక్కన ఒక బిల్డింగ్ నడుస్తుంటుంది, పక్కన వీళ్ళు బిల్డింగ్ కోసం పర్మిషన్ కోసం పోతే ఇది యూఎల్సీ అని చెప్పి పంపించారు కలెక్టర్ ఆఫీస్కి పర్మిషన్ లేకుండా. శివపురి కాలనీలో యూఎల్సీ ఎప్పుడు వచ్చింది నాకు అర్థం కాలేదు. మరి ఈ విధంగా చిన్న చిన్న మధ్యతరగతి వ్యక్తులను, చిన్న స్థాయి వ్యక్తులను ఇంత సతాయిస్తున్నటువంటి అధికారులు మరి బడా బిల్డింగ్లు కడుతున్నారు కదా. ఛత్రపతి శివాజీ స్టాచ్యూ కడుతున్నాం, ఛత్రపతి శివాజీ స్టాచ్యూ నేరేడ్మెట్లో కమాన్ పక్క కడతామంటే పోలీసులను దింపి అక్కడ ఒక బోర్డు పెట్టారు కదా 100 ఫీట్ రోడ్ అని. మరి పక్కన ఒక బిల్డింగ్ కడుతున్నారు కదా, ఆ బిల్డింగ్ పైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీకు ఏమైనా ముట్టినాయా దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైనా డిమాండ్ చేసినాం. అదేవిధంగా మిగతా చెట్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్ చేసినాం. అనేక చోట్ల అధికారులు డబ్బులు తీసుకునే డైరెక్ట్ సంఘటనలు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, పేద ప్రజల కడుపు కొట్టదు, పేదోనికో న్యాయం ఉండదు. మేము అడిగేది ఒకటే, పేదోన్ని సతాయించకుర్రి, పేదోన్ని ఇల్లు కట్టుకొని ఇవ్వర్రి, పేదోన్ని పర్మిషన్ ఇవ్వకుండా అరే శివాజీ స్టాచ్యూకి ఏమో మీరు ఈ విధంగా అడ్డుపులు వేస్తారు, పక్కన ఉన్నటువంటి బిల్డింగ్కి మాత్రం పర్మిషన్ ఇస్తారు. డబుల్ స్టాండర్డా కాదా మీరు చెప్పండి? క్లియర్ కట్గా దొరికిపోయేటువంటి కేసులు టౌన్ ప్లానింగ్ అధికారులు వీటన్నిటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ రాయాలని కూడా డిమాండ్ చేసినాం. ఇవన్నీ చేయకపోతే మాత్రం ఊపం ఖచ్చితంగా.